దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ రక్షకుడు అన్న ప్రాణప్రియుడు ఆయన యేసుక్రీస్తు నాథుని ఉన్నతమైన గొప్ప నామంలో శుభములు, వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రభు బల్లలోనికి వెళ్దాం. దేవుని యొక్క స్వరాన్ని విందాం. దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, దేవుని చేత మనం తాకబడ్డానికి ఇది చక్కని అనుకూలమైన సమయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, కృపా కనికరము కలిగిన దేవ, ఈ దినమున అద్భుతమైన నీ మహాకృప చేత అయ్యా మమ్మల్ని ఇక్కడ సమకూర్చిన విధానము కొరకు వందనాలు. వాతావరణం చాలా చల్లగా అయా మంచుతో నిండి ఉంది నాయన. అయినా ప్రభా తండ్రి, హృదయాలలో వాక్యం పట్ల, నీ సన్నిధి పట్ల ఉన్న కాంక్షతో, వాంఛతో నీ పిల్లలు ప్రభా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసారు నాయన. ఈ సమయంలో నీ సేవకుని పూర్తిగా నువ్వు మరుగుపరుచుకుని, నీ సేవకుని నోటికి అవసరమైనటువంటి వాక్శక్తి ఇచ్చి, తలపై తైలంని ప్రోక్షించి మీ యొక్క కృపాకార్యం జరిగించి అద్భుతమైన నీ సందేశం పంపించండి. నీ సేవకునితో కూడి ఉన్న సంఘముతో మీరే మాట్లాడండి నాయన. బహు స్పష్టమైన మీ వాక్కు పంపించండి. వ్యతిరేక్తంగా పనిచేస్తున్న దుష్టుని శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. శక్తి కలిగిన యేసు నామములో దైవ శక్తి ప్రతి ఒక్కరిలో ప్రవహించును గాక. మీరే కార్యము చేసి మీ చిత్తము జరిగించమని, మహిమ మీరు పొందమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో జ్ఞానము యొక్క ఆవశ్యకత చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. జ్ఞానము అనేది చాలా ప్రయోజనకరమైంది, అత్యవసరమైంది అని సామెతల గ్రంథంలో పలుమార్లు దేవుడు పలుకుతూ వచ్చాడు. జ్ఞానము ఎంత ఉపయుక్తకరమైనది, ఎంత ప్రయోజనకరమైనదో చెప్పడానికి అనేక విషయాలు, అనేక పోలికలు చెబుతూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది సొలొమోను ద్వారా దేవుడు రచించాడు అని మనం అంటాం. కానీ సొలొమోను కూడా కేవలం ఒక కలము లాంటి వాడు. దీని రచయిత, బైబిల్ గ్రంథము యొక్క రచయిత సొలొమోను కాదు, దావీదు కాదు, ఇంకెవరు కాదు. దీన్ని ఆద్యంతము రచించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే గ్రంథకర్త, పరిశుద్ధాత్మ దేవుడే దాని వ్యాఖ్యాత కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానమునకు చాలా ప్రాధాన్యతనివ్వడానికి గల కారణం ఏంటంటే, జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఇది విలువైంది, ఇది చాలా ఖరీదైంది, శ్రేష్టమైంది అని ఒక వస్తువుని తీసుకొచ్చి మన ముందు పెడితే దాన్ని మనం చాలా ఘనమైనదిగా ఎంచుతాం. కానీ ఆ విలువైన ఘనమైన వస్తువు జ్ఞానం ముందుకు వెళ్తే దానికంట జ్ఞానమే శ్రేష్టమైనది అన్నాడు.
జ్ఞానమును గూర్చి ఈ 8వ అధ్యాయం అంతా పలుమార్లు రిపీటెడ్గా ప్రభు జ్ఞానము యొక్క అవసరతను గూర్చి మాట్లాడుతూనే వచ్చాడు. జ్ఞానము యొక్క విలువ, జ్ఞానము యొక్క ప్రయోజనము, జ్ఞానము ఎవరో కూడా చెప్పాడు. జ్ఞానము అను నేను అంటూ ఒక వ్యక్తి మాట్లాడతాడు. 12వ వచనం, జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. ఏంటి జ్ఞానము అను నేను అంటే? జ్ఞానము అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి నేను పుట్టాను అంటాడు. ఏంటి నేను నియమించబడ్డాను అన్నాడు. 23లో నియమించబడ్డాను, 24లో పుట్టాను. ఏంటి నేను ఆనందిస్తూ ఉన్నాను, అనుదినము ఆయన సన్నిధిని ఆనందిస్తాను. 30వ వచనంలో ఏంటి జ్ఞానము అనేటువంటి ఆయన ఒక మనిషి కాదు అని చెప్పడానికి 4వ వచనమే మనకు ఆధారం. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము. మానవులారా అని పిలుస్తున్నాడు. ఆయన మానవుడు కాదు. నరులారా మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులారా, మానవులారా అని అడ్రస్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అంటే, తండ్రి అయిన దేవుని చేత ఆదిలో నియమించబడిన, అనాది కాలమున నియమించబడినటువంటి వ్యక్తి. ఎవరో కాదు. ఎక్కువ పరిశోధన లేకుండా ఈజీగా చెప్పొచ్చు, అది ప్రభువైన యేసును గూర్చిన మాట అని. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానమై ఉన్నాడు. అంతేకాదు ఆయన జ్ఞానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. 14వ వచనంలో ఉంది, 8:14లో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము. జ్ఞానమునకు ఆధారము నేనే అంటున్నాడు ఆయన. జ్ఞానాధారము నేనే. ఆలోచన చెప్పుట అనేది, లెస్సైన జ్ఞానమును ఇచ్చుట అనేది నా వశములో ఉంది. ఎవరండి ఈయన? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోన ఆలోచనకర్తే. ఏంటి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఏ వ్యక్తిని గూర్చైతే చెబుతున్నాడో ఆయనే ఈ 8వ అధ్యాయము సామెతల గ్రంథంలో జ్ఞానముగా, జ్ఞాన ప్రదాతగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు ఆయన ముందు ఏ ఘనమైన విలువైన వస్తువులు చెల్లుబాటు అవుతాయి? ఆయన ముందు ఏ వస్తువు విలువైంది కాదు, ఆయనే విలువైన వాడు. విశ్వములోకెల్లా విలువైన శ్రేష్టమైనటువంటి అతి శ్రేష్ఠుడు, సుందరుడు ప్రభువైన యేసు. జ్ఞానమును కోరుకొనుట ద్వారా మనం ఏం కోరుకుంటున్నామంటే యేసయ్యను కోరుకుంటున్నామని లెక్క. యేసయ్యను ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఆయన మనకు జ్ఞానమును ప్రసాదిస్తాడు. యేసయ్యను, జ్ఞానరూపుడైన యేసయ్యను మనం ప్రేమిస్తే ఆయన కూడా మనలను ప్రేమిస్తానంటున్నాడు. 8వ అధ్యాయము సామెతలు 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవాడు, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెతికితే వాడు నన్ను కనుగొంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అందుకనే జ్ఞానము చాలా విలువైనది, ప్రయోజనకరమైనది, అత్యవసరమైంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోవడం వల్ల కలిగే నష్టాలు అన్నిన్ని కాదు. జ్ఞానం వల్ల ఎంత ప్రయోజనమో, ఎంత అత్యవసరమైందో జ్ఞానము,
అంతే లెక్కన జ్ఞానము లేకపోవడం కూడా ఘోరమైనటువంటి ఆధ్యాత్మిక భౌతికమైన నష్టాలు తీసుకొస్తుంది. కాబట్టి జ్ఞానమును మనం కోరుకోవాలి, జ్ఞానమును మనము దేవుని యొద్దన అర్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్న జ్ఞానము లేని వాని యొక్క గతిని చెబుతున్నాడు. అదేంటంటే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. పలకబడిన మాటల్లో నిజం కొన్ని ఉంటాయి, అబద్ధం కొన్ని ఉంటాయి, అటు ఇటు కాని మాటలు కొన్ని ఉంటాయి. అటు ఇటు కాని మాటలు ఏంటంటే అది నిజమో కాదు, అబద్ధం కాదు, అది సత్య విరుద్ధమైన మాటలు చెబుతాడు. సగం సత్యం అన్నమాట. సగం సత్యం చెప్పే వాళ్ళు ఉంటారు కనుకనే మన సంఘం పేరు అగాపే సంపూర్ణ సువార్త సంఘం. సంపూర్ణ సత్యాన్ని తెలియజేయడానికి సంపూర్ణ సువార్త సంఘం ఉంది ఇక్కడ అండి. సగం సువార్త, సగం సత్యం, సగం నిజం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ సగం నిజం సగం సత్యం కాదు సార్. సంపూర్ణమైన సత్యమును చాటి చెప్పాలి. చాలామంది మాటల్లో నిజం ఉండదు, నిజాయితీ కూడా ఉండదు. మాటలలో కపటమైన మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, కల్పితాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే పలకబడిన ప్రతి మాట నమ్ముతూ వస్తే రకరకాల మోసాలకు గురవుతాం. ఉదాహరణకి మరి ఒక 10 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట ఇన్ని మోసాలు లేవు. ఇప్పుడు బాగా మోసాలు ఎక్కువైపోయాయి. అందులోకి ఆ మోసాల పేరు ఏంటంటే ఆన్లైన్ మోసాలు. ఆన్లైన్ మోసాలు ఎంత దారుణాతి దారుణంగా వారు బ్లాక్మెయిల్ చేస్తారంటే, ఎంత దారుణాతి దారుణంగా డబ్బులు గుంజుతారంటే మామూలుగా ఉండదు పరిస్థితి. అన్ని అబద్ధాలే. ఒకడేమో సహాయం కొరకు ఫోన్ చేస్తాడు. సహాయం కోసం ఫోన్ చేసేటప్పుడు కూడా చాలా అఫీషియల్గా, మగవాళ్ళనైతే కొంచెం కటువుగా మాట్లాడితేమో ఆడపిల్లల్ని పెట్టుకుంటున్నారు ఈ కాల్ సెంటర్లో. పెట్టుకుని ఆడపిల్లలతో ఫోన్ చేయిస్తారు. సార్, క్యాన్సర్ పేషెంట్ ఒక ఆమె ఉందండి, చాలా అమ్మాయి చిన్నపిల్ల అని మొత్తం సింపతి క్రియేట్ చేసి అన్నీ చెబుతారు. చెప్పిన తర్వాత ఎంతో కొంత సమ్ అమౌంట్ మనం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఫోన్లే కదా ఇచ్చేమని అంటే తర్వాత ఇంకొక రకంగా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. మీకేదో గిఫ్ట్ వచ్చిందండి, గిఫ్ట్ వోచర్ మీకు పంపిస్తున్నాం అని మోసం చేసేవాళ్ళు కొంతమంది, ఓటీపీ చెప్పమని అడిగేవాళ్ళు కొంతమంది అండి. చెప్పిన తర్వాత అయిపోయింది, ఇంక సినిమా అంతే, నీ అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అన్నీ ఖాళీ చేసేస్తాడు. ఇలా రకరకాల ఆన్లైన్ మోసాలు. ఒక 2-3 రోజులుగా ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది నాకు. చేసి, సార్ గుడ్ మార్నింగ్ అండి అంటుంది. ఏంటమ్మా, ఏంటి గుడ్ మార్నింగ్ ఏంటి? మేము స్వచ్ఛంద సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. ఒక 6 సంవత్సరాల అమ్మాయికి క్యాన్సర్ అండి. ఆ క్యాన్సర్ పేషెంట్కి వైద్యం చేయించాలండి, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అండి అంటుంది. ఉట్టిదే, అదేం ఉండదు అక్కడ. క్యాన్సరు లేదు, పేషెంటు లేదు. కావాలంటే మీకు పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఇస్తామండి అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు. మనం ఫోన్ చేసి అడిగామనుకోండి, అవతలడు కూడా అవునండి బాబయ్య క్యాన్సర్ అండి అన్నాడు. వీళ్ళంతా యాక్టర్లు, వీళ్ళంతా రకరకాల యాక్టింగ్. మొన్న ఎవడో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు వందనాలండి అన్నాడు. వందనాలు బాబు, ఏంటి సంగతి? అదేనండి పాస్టర్ గారండి, నేనండి, మీకు గుర్తురావట్లేదండి అంటున్నాడు. ఏదో పేరు చెప్పాడు. సరేలే, ఇప్పుడు ఏంటి విషయం ఏంటి అని అడిగాను. ఏం లేదండి పాస్టర్ గారండి, చాలా ఇబ్బందిగా ఉందండి, ఎవరికో ఏదో కట్టాలో ఏదో చెప్పి ఒక 5,000 పంపించండి అని. 5,000? సరే సరే. ఇందుకీ నా నెంబర్ నీకు ఎలా తెలిసింది? నువ్వు నన్ను ఎప్పుడు కలిసావు?
అని అడిగితే, మనం పల్నాడులో సువార్త చేసాం కదండి, పల్నాడులో సువార్త చేసి అలా కృష్ణా జిల్లా వరకు వచ్చాం కదండి అంటున్నాడు. పల్నాడు నేను సువార్త చేయలేదు ఎప్పుడు. పల్నాడుకి నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను తప్ప పల్నాడులో సువార్త చేయలేదు. పల్నాడులో సువార్త చేశారు కదండి. ఇలా సోది వాడి మాటల్లోనే పెట్టి వేరుగా అటు ఇటు తిప్పి అడిగాను. తిప్పి అడిగితే ఆడంతా మోసగాడు, పక్క మోసగాడు. ఆడెప్పుడు నన్ను చూడలేదు, నేను ఎప్పుడు ఆడిని చూడలేదు. సంబంధం లేని విషయాలు చెబుతున్నాడు. ఎందుకంటే అంత ముందు రోజు ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, ఏదో మీటింగ్ పోస్ట్ పెడితే అందులో నా ఫోటో, దాని కింద ఫోన్ నెంబర్ ఉంది. అది చూసి చేసేసాడు అంతే. చేసేసి ఇంక లాస్ట్ అదంతా వదిలేండి పాస్టర్ గారు, ఏదైతే అయింది కనీసం ఒక 500 అన్న ఇవ్వండి. నేను ఎందుకు ఇవ్వాలి నీకు 500? 5,000 దగ్గర నుంచి 500, కనీసం 100 రూపాయలన్నా సరే అడుగుతాడు. ఎందుకంటే అదో రకమైన మోసం. చాలా మాటలు చెబుతారమ్మా, చెప్పిన ప్రతి మాట నువ్వు నమ్మొద్దు. అవసరమైతే వినండి కాసేపు అంతే తప్ప మరీ ఎక్కువగా వింటే కూడా అబద్ధం కూడా నిజంలాగే కనిపిస్తుంది. చాలామంది మోసగాళ్ళు, మోసం చేసేవాళ్ళు, నిన్ను తప్పుదారికి నడిపించేవాళ్ళు తప్పుడు మాటలు చెబుతూనే ఉంటారు. దాన్ని నువ్వు నమ్మేవు అంటే మాత్రం నీ బ్రతుకు నట్టేట్లో మునిగిపోయినట్టు మునిగిపోద్ది. మనుషులలో చాలామంది మోసగాళ్ళు, మోసపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మంచి మాటలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రతి మాట మోసం మాట అని అనుకోవద్దు, ప్రతి మాట మంచిదని కూడా అనుకోవద్దు. ఏం చేయాలంటే ఇందులో నాకు అవసరమైంది, నాకు శ్రేయస్సు కలిగించేది, నా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైంది ఏది నాకు నష్టం కలగజేస్తుందో వివేచించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. కానీ మనుషులు చెప్పే మాటల్లో కొన్ని మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ 100% అబద్ధాలు చెప్పేటువంటి ఒక దుష్టుడున్నాడు. వాడి పేరు అబద్ధికుడు. వాడే లూసిఫర్, సైతాన్. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే, కానీ ప్రతి మాట కూడా నిజంలాగే మనకు వినిపిస్తుంది, నిజంలాగే కనిపిస్తుంది. గట్టిగా మాట్లాడితే అది నిజమని నిరూపించవచ్చు కూడా, కాసేపటికి వాదన కోసం మాత్రమే సుమా. నేను వాడు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నాను, కానీ చూడ్డానికి అవన్నీ ఎలా కనపడతాయి? వినడానికి 100% ఖచ్చితమైన నిజం మాట్లాడుతున్నట్టే, సత్యం మాట్లాడుతున్నట్టే కనిపిస్తాయి. ఉదాహరణకి ఆ అబద్ధికుడు మానవ జాతితో మాట్లాడిన మొట్టమొదటి తొలి పలుకు ఏంటంటే, ఇది నిజమా అని ముచ్చట మొదలుపెట్టాడు. ముచ్చట మొదలుపెట్టి వాడు చెప్పిన అబద్ధాలు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని దేవుడు చెప్పాడు, కానీ మీరు చావనే చావరు. ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోవడం అనేది ఇంపాసిబుల్, మీరు చచ్చిపోరు అని సైతాన్ చెప్పాడు. ఆ మాట 100% నిజమా అబద్ధమా? మీరు చావనే చావరనే మాట నిజమా? చచ్చిపోతారనే మాట నిజమా? అమ్మా అనుమానంగా పెడుతున్నారేటమ్మా. మీరు చావనే చావరన్నది ఎవరిది? సైతాన్ మాట. మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. తిను దినమున చచ్చెదరు. ఈ మాట ఎవరు పలికిన మాట? దేవుడు పలికిన మాట. ఎందుకు ఆ దినాన్ని వాళ్ళు చచ్చిపోయారా? చావలేదు. వాళ్ళు తిని దినమున నిశ్చయముగా చచ్చిపోతారంటే చచ్చిపోలేదు. మరి దేవుడు చెప్పిన మాట నిజమైందా? సైతాన్ గారు చెప్పిన మాట నిజమైందా? అంటే ఒక ఆయన అన్నాడు, తిను దినమున అంటే దేవుని దృష్టిలో ఒక దినం 1000 దినాలు.
అతడు 1000 దినాలకు చచ్చిపోయినా ఆ రోజే చచ్చిపోయినట్లు లెక్క. తిను దినమున నిశ్చయముగా చచ్చెదరన్నాడు. అంటే వాళ్ళు తిన్న దినాన్ని చచ్చిపోయారంటే 1000 ఏళ్ళ తర్వాత చచ్చిపోయారు అన్నాడు. అదేంటది? అదేం లెక్కది? తిను దినమున నిశ్చయంగా చచ్చెదరని దేవుడు అంటే చచ్చిపోవాలి ఆ రోజు వాళ్ళు. మరి చావలేదు కదా, అంటే సాతాను చెప్పిన మాట నిజమే కదా అనేవాళ్ళు ఉన్నారు. అది ఎంత మాత్రం కాదు కాదు కాదు. చావడం అంటే భౌతికంగా చచ్చిపోవడమే కాదు, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవునితో ఉన్న సహవాసము, సంబంధము కటఫ్ అయిపోవడం కూడా మరణమే. దినమున నిశ్చయముగా చచ్చదు అంటే వారు భౌతికంగా చావడం జరిగింది. 2 ఆధ్యాత్మికంగా వాళ్ళు చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవునితో ఉన్న ఆ అనుబంధము, సహవాసం కోల్పోయారు. ఇంకా 2వ అబద్ధం, మీరు దేవతల వంటి వారైపోతారు అన్నాడు సైతన్యగాడు. మీరు ఆ పండు తింటే మంచి చెడ్డలు ఎరిగినటువంటి దేవతల్లాగా అయిపోతారు, దేవదూతల్లాగా అయిపోతారు అన్నాడు కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏంటి ఈ అబద్ధికుని యొక్క సంభాషణ మనకు కనపడుతుంది. మీరు చావనే చావరు, 5వ వచనం 3:5, మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలుసు. బాబు మీరు దేవతల్లాగా అయిపోతారు అని చెప్పాడు. ఈ మాట దేవుడు కూడా ఒప్పుకున్నాడండి. 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అండి ఆ మాట దేవుడు కూడా ఒప్పుకున్నాడు లేదా? మంచి చెడులను ఎరిగినట్లుగా ఆదాము కూడా మనలో ఒకడి వంటి వాడయ్యాడు. సైతం చెప్పే నిజాలండి. తిరుగుబాటు చేసినందుకు, దేవుని మాట మీరినందుకు వాళ్ళు మంచి చెడుల ఎరుగుట వేరు. దేవుడు అనుమతించి ఆ పండు తినమని చెప్పిన తర్వాత తింటే వారు దేవతల్లాగా అవడం వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉందంటే దేవుని సముఖంలో ఉన్న దేవదూతలకి పడిపోయిన దేవదూతలకు ఉన్నంత వ్యత్యాసం ఉందన్నమాట. అందరూ దేవదూతలే. పడిపోయిన దేవదూతలు, తిరుగుబాటు చేసి దేవునికి దూరస్తులైన దేవదూతలు, దేవుని సముఖమందు నిత్యము ఆనందించే దేవదూతలు. ఈ 2 వర్గాలు ఎలాగున్నారో తిరుగుబాటు చేయడం ద్వారా మంచి చెడుల ఎరుగుట కూడా అంతే అయ్యింది. సైతాను చెప్పేవి నిజంగా కనపడతాయి, మేల్లా కనపడతాయి. నీ శ్రేయస్సు కోరినట్టు వాడు మాట్లాడతాడు. ఆ రోజు సర్పములోనికి దూరి, సర్పము ఆ తోటలోనికి వచ్చి ఆదాముతో అవ్వమ్మతో మాట్లాడినట్టు ఈరోజు ఎవడొకడు దూరతాడు. మళ్ళీ పాము నీ దగ్గరకు వచ్చి, అమ్మా ఇది నిజమా అంటూ కర్ణ కఠోరమైన దరిద్రపు వాయిస్తో, అండి దేవుని వాయిసు, దేవుని స్వరము మృదుమాధుర్యమైనది, మెల్లని స్వరము. నా చిన్నప్పుడు పాట పాడేవారు, నా ప్రియుని స్వరము మధుర స్వరము, చల్లని స్వరము అని ఒక పాట ఉండేది. ఆయన స్వరం చల్లని స్వరం, మధురమైన స్వరం. కానీ సైతన్యగాడి స్వరం ఎలా అంటే కర్ణ కఠోరమైన, వినడానికి కూడా ఏమాత్రం మన చెవులు ఒప్పుకోలేనంత దరిద్రపు స్వరం వాడిది. ఎందుకంటే వాడు అంత నికృష్టుడు కాబట్టి. ఆ నికృష్ట స్వరంతో ఒక పాములోకో ఒక కుక్కలోకో దూరి నీ దగ్గరకు వచ్చి మాట్లాడమ్మా, వాడిప్పుడు వాడుకునేది ఎవరంటే నీ సహోదరులను వాడుకుంటాడు. నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ మిత్రులు, వారిలోకి దూరతాడు.
వారిలోకి దూరి వాడి యొక్క దరిద్రపు మాటలన్నీ నీకు చెబుతాడు. వాడు చెప్పే అనేక అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం ఉండదు, కానీ అవన్నీ ఎలా కనపడతాయి? నిజంలాగే కనపడతాయి. ఎంత అంటే ఒక ముక్కలో చెప్తాను వినండి. తేనె అండి, తేనె అని బాటిల్ మీద స్టిక్కర్ అంటించి ఉంటుంది. స్టిక్కరే అండి డాబర్ హనీ, లేకపోతే ఒక మంచి కంపెనీ చెప్పండి హనీ ఏదన్నా. లైన్, డాబరు, లైను, ఇవన్నీ కూడా మంచి మంచి బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నాయి. మరి అది నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు అనుకోండి, కానీ ఇవేవి మంచివి కాదంటారు మా గురువు గారు. ఎవరు అనుకుంటున్నారు? విఆర్కే గారు అండి, వీరమాచినేని రామకృష్ణ గారు. ఆయన అంటే చెత్తిదంతా తీసి అవతల అసలు దగ్గరకు రానివ్వకండి అదంతా అని ఆయన చెప్తారు. దానికి కూడా రీజన్ ఉంది, ఆయన చెప్పిన దానికి కూడా రీజన్ ఉంది. సరే, ఏదో ఒక తేనె తేనె అని రాసాం, కానీ పై పేరే తేనె, లోపల ఉన్నది మాత్రం భయంకరమైనటువంటి పాయిజన్, విషం. పైన తేనెని రాసినందుకు అందులో ఉన్నది విషమైనా సరే తాగేస్తే బాగుంటుందంటే ఆరోగ్యంగా ఉంటుందా? ఆయన అంటాడు నమ్మకం అండి, నమ్మకం వల్ల ఏమైనా జరుగుతుంది. ఏం జరుగుతుంది? నీ మొహం ఎండ్రిన్ బాటిల్ మీద పైన తేనెని రాసుకుని తాగి నమ్మకం వల్ల ఏదైనా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం జరిగేది ఏముండదు, జరగవలసిందే జరిగిపోద్ది. వాడి మాటలన్నీ పైన తేనె, లోపల ఉండేదంతా కాళ్ళకూట విషం. భయంకరమైన విషం చిమ్మేటువంటి వాడు సైతాను, దుష్టుడు. వాడి మాట నమ్మొద్దు, సాతాను మాట నువ్వు నమ్మొద్దు. వాడు అబద్ధాలు చెప్పి మానవ జాతిని నాశనం చేశాడు. వాడు అదే అబద్ధాలు చెప్పి ఈనాడు దేవుని సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. వాడు చెప్పే అనేక అబద్ధాలలో ఒక ప్రాముఖ్యమైన అబద్ధాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ప్రభు బల్ల దగ్గరికి, మనం భోజనశాల దగ్గరికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు దేవుని గూర్చి అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అందులో ఒక అబద్ధం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, న్యాయము కలిగిన వాడు. అబద్ధమా నిజమా చెప్పండి? ఇది నిజమే, అందులో ఇంకొక అబద్ధం ఏమీ లేదు. సైతాన్ గారు కూడా కొన్నిసార్లు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని సేవకులని పౌలు శీలని అడ్రస్ చేసింది. యేసుప్రభువారు వెళ్తే, దేవుని కుమారుడా మాతో నీకేం పని, మా సమయం ఇంకా రాకముందే. దేవుని కుమారుడు అన్నదా లేదా? అంటాడు. దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు, పాపమును ఏమాత్రము ఓర్వనివాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఇదంతా నిజమే, కాదని నేను అనను. ఆ నిజం చెబుతూనే విషం జిమ్ముతాడు. ఆ విషయం ఏంటంటే, నిన్ను దేవుడు అంగీకరించడానికి నువ్వు పాత్రుడు కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన నిన్ను ఎలా రాణిస్తాడు? పాపం చేసిన వాడు ఆయన దరికి రావడానికి వీలు లేదు. ఆయన పాపమును వారవని వాడు. దేవుడు అగ్ని, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇవన్నీ నిజాలే, కాదని నేను అన్ను. కానీ ఆయన నిన్ను దగ్గరకు రానివ్వడు, నిన్ను త్రోసి వేస్తాడు. నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు ద్రోహివి. ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకేమైనా హక్కు ఉందా? అధికారం ఉందా? ఇలా మాట్లాడి మొత్తం డిస్క్రైబ్ చేసేసి ఎంత దారుణాతి దారుణంగా అంటే, దేవునికి బహు దూరంగా నిన్ను తీసుకెళ్తాడు. వాడు తీసుకెళ్ళడానికి వాడింది ఏంటి? దేవుడు పరిశుద్ధుడని చెప్పాడు, దేవుడు న్యాయవంతుడని చెప్పాడు, దేవుడు పాపాన్ని వారవని వాడని చెప్పాడు. అని నిజాలా కాదా?
పాపమును వారవని వాడు, పాపము లెసమాత్రమైన పాపము లేని మహాపవిత్రుడు అనేది ఎంత నిజమో, బలహీనులను తొట్టుపడుతున్న వారికి చెయ్యూతనిచ్చి వారిని లేవనెత్తేవాడు అనేది కూడా అంతే నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పు చేశాడు కాబట్టి నరికేద్దాం అనేది కాదు. ఆయన తాలిబాన్ కాదు. వీళ్ళు నైటీలు వేసుకుని తిరిగారని చెప్పి నరికెత్తాడు తాలిబాన్ అయితే. చుడీదార్ ఎందుకు వేసుకోవాలి? నువ్వు పైనుంచి కింద వరకు బురకా వేసుకొని తిరగాలి, కానీ బురకా లేదు కాబట్టి నువ్వు బ్రతకడానికి వీల్లేదని కత్తిచ్చి నరికేవాడు తాలిబాన్. ఏరా నన్ను లోపలికి వెళ్ళనవా అంటే వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ స్నానం చేస్తుందంటే నరికిసిడంట ఒక ఆయన. ఎవడరా నువ్వు? అసలు నువ్వెవడవే అని అడిగే పరిస్థితి ఏంటి నీకు తెలీదా? అడ్డొచ్చి నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అనగానే అసలు నువ్వెవడవే అని అడిగే అవసరం ఏమించి? దేవుడు అయినప్పుడు ఏం చేయాలంటే అడగకూడదు. ఓహో నువ్వు ఇలా పుట్టావా, ఓ మై డియర్ సన్, నేను నీకు ఫాదర్ అనరా, గ్లాడ్ యు మీట్ యూ అని చెప్పేసి సెకండ్ ఇచ్చుకుని అది ముద్దు పెట్టుకోవాలి. అది మానేసి కత్తిసుకొని పసక్క నరిపడిహిడు. అలాంటి విచక్షణ లేనివాడు కాదు నేను ఆరాధించే దేవుడు. ఆయన ఎంత పరిశుద్ధుడో, పాపమును వారవని లేనివాడో, అంతే విధంగా ఒక వ్యక్తి పొరపాటు తప్పు దొర్లింది అంటే జీవితంలో ఎందుకు దొర్లింది, వాడు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో వాడు తొట్టుపాటు వాడి జీవితంలో జరిగింది అని వివేచించేవాడు. మన పిల్లలేనండి, పాపం పాపిల్ల పాకుతూ ఇప్పుడే పాకడం నేర్చుకున్న పాప మన స్నేహ ఉందనుకోండి. పాప పాక్కుంటూ వచ్చి ఆ కెమెరా పట్టుకుని లాగేసింది, కిందన పడిపోయింది. అంటే కెమెరా ఈ లైట్ నువ్వు పడగొడతావా, నీకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను, ఇదే పెదరాయుడి తీర్పు అన్నాను అనుకోండి. పెదరాయుడి తీర్పు కదా, మెంటల్ రాయుడి తీర్పు అది. ఏడ్రా పెదరాయుడి తీర్పు? పాలు దాగే పసిగందు ఏ పాకడం వచ్చింది, అదేదో ఉందనుకుని పట్టుకుని లాగి పడిపోయింది, పడేసింది. ఆ వస్తువుగా నష్టం జరిగింది. నష్టం అయితే జరిగింది కాదన్ను, కానీ ఏ స్థితిలో? ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రోడు వచ్చి ఆ కెమెరా బట్టిని కిందనేసి కొట్టాడు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం? వాడిని పైకి మేడ మీద తీసుకెళ్ళి ఆడికి ఇవ్వాల్సింది ఆడికి ఇచ్చేద్దాం. ఆడికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి తీసుకొచ్చేద్దాం. అంటే మనకే ఇంత విచక్షణ ఉంటే మరి దేవుడికి లేదా? నడాలని ఆశ, దేవుని కోసం బ్రతకాలని కోరిక, ఒక తప్పు కూడా నా జీవితంలో దొరలకూడదు. ఈ 2024 వచ్చింది, నా జీవితంలో మార్పు రావాలి అని ఎంతగా నిర్ణయించుకున్నావో, ప్రతిజ్ఞ చేసుకున్నావో, కానీ ఎందుకో కొన్ని బలహీన గడియల్లో చేసిన తీర్మానం అటకెక్కిపోయింది. చేసినటువంటి వాగ్దానాలన్నీ అడిగంటిపోయాయి. తీర్మానము బలహీనమాయను, పాపనియమము బలీయంబాయను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగినే వింతగా మీరితి. చాలా పర్ఫెక్ట్గా బ్రతకాలనుకున్నానయ్యా, కానీ అనుకుని 7 రోజులు కూడా అవ్వలేదు. 700 సార్లు పిల్లి మొగ్గలు వేసేసాను నేను అని బాధపడుతూ ఉంటే సైతాన్ గడు అంటాడు, ఏడిసేవలే నీ బ్రతుకులో స్థిరం ఉంటుంది ఏంటి, అసలు నీకులటువంటి దేవుడు యాక్సెప్ట్ చేయడు, అవతల పో అనేమో సైతాన్ చెబుతాడు. దేవుని స్వరం ఏముందంటే, నా కుమారుడా కుమార్తె, నువ్వు బ్రతకాలనుకున్నావు కదా, నీ హృదయ వాంఛ నేను చూస్తున్నాను, రా నా చేయి పట్టుకుని నిన్ను లేవనెత్తుతానని లేవనెత్తి నడక నేర్పించేది దేవుడు. నిన్ను ఇంకా త్రోసేసి ఇంకా పాపంలో నెట్టేసి ఆడ ఆశ, వాడు కోరిక ఏంటంటే వాడు చాలా విశాల హృదయం కలిగిన వాడు. ఏ విషయంలో అనుకుంటున్నారు? నేనుండే చోటే మీరందరూ ఉండాలనే విషయంలో. యేసయ్య అన్నాడు, నేను ఉండే చోటన మీరు ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు యోహాను 15:1.
మీ హృదయాలు కలవరపడనీయకండి, నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలం. సైతాన్ గారిది కూడా అదే క్యారెక్టర్. నేనుండే చోటును మీరుండాలి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారా? మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోను, నన్ను వదిలి మీరు వెళ్ళిపోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వెనక్కి లాగేస్తాను అని వాడు దైవ సాన్నిధ్యమునకు దేవుని పిల్లలు సమీపించకుండా ప్రతిసారి వాడు అడ్డగిస్తూనే ఉంటాడు. ఉపవాస ప్రతిష్ఠ చేసుకుని ఈ 2-3 రోజులు దేవునితో గడపాలని అనుకుంటావు కదా బ్రదర్, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు బీపీ కొంచెం తక్కువ ఉన్నట్టుంది కదా నిన్న, నువ్వు ఉపవాసం ఉంటే ఎలా నువ్వు మేనేజ్ అవ్వగలుగుతావు అని మొదలెడతాడు క్యాసెట్. ఎక్కడి నుంచో రాడు, నీ మనసులోనే, నీ తలంపుల్లోనే. అది అయిపోయిన తర్వాత దానికి తోడుగా నీ భార్యో నీ భర్త వచ్చి, ఇదిగో ఉపవాసం గట్ట పెట్టుకోకే, పెద్ద పని అన్నట్టు, పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టు వచ్చి అదే మాట్లాడతారు టాపిక్. నువ్వేమనుకుంటాడు, దేవుడు మాట్లాడేస్తున్నాడు. దేవుడు మాట్లాడటం కాదు, నువ్వు ఉపవాసం ఉండి దేవునితో గడపాలనుకున్న దాన్ని చెడగొట్టడానికి సైతాన్ గడి పూనుకున్నాడు. ఇలా ప్రతి విషయంలో కూడా నీకేదో మేలు చేస్తున్నట్టు మాట్లాడి నిన్ను దేవుని నుండి, దైవ సాన్నిధ్యము నుండి దూరం చేస్తూ అబద్ధాలు ప్రకటిస్తూ ఉంటాడు, అబద్ధాలు చెబుతాడు. పెద్ద నువ్వు చర్చ అని ఎగరేసి వెళ్ళిపోతున్నావు. పాస్టర్ గారు ఏం పర్ఫెక్ట్ కాదు తెలుసా, ఆయనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకీ నేను లోపరహితుండని నేను ఎప్పుడన్నా చెప్పుకున్నానా? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ప్రతి మనిషిలోనూ వెతికితే లోపాలు కనపడతాయి. ఇప్పుడు నా బోధ ఏంటంటే నేను లోపరహితుడని చెప్పుకునేది కాదు నా బోధ ఏంటంటే యేసయ్య లోపరహితుడు, నేను ఆ లోపరహితుడిగా మార్పు చెందాలి. అది అసలు సంగతి. సైతాన్ గడు ఏం అబద్ధం చెప్తాడు, పాస్టర్ గారిలో చాలా తప్పులు ఉన్నాయి. అసలు పాస్టర్ గారు తప్పులు ఎంచమని నీకెవడు చెప్పాడు? అసలు సాటి సహోదరుడి లోపాలు ఎంచే డ్యూటీ నీకు ఎవడప్పగించాడు? ఎవడప్పగించాడండి? ఆ కొమ్ములోడే. సైతాన్ గడు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సహోదరుల యొక్క తప్పిదాలు, లోపాలు ఎత్తి చూపించి దేవుని ముందు పెడుతుంటాడు. వాడి పని అదే, నేరాలు మోపడం. నేరాలు ఘోరాలు మోపే పనిలోకి నువ్వు, ఆ డ్యూటీలోకి నువ్వు వెళ్ళొద్దు. అది నీ పని కాదు. తప్పుంటే సవరించేవాడు, తప్పు చేస్తే శిక్షించేవాడు, సరిచేసేవాడు ఆయనే. అది నా డ్యూటీ కాదు. నా లోపాలయ్యో నేను సరిదిద్దుకోవాలి, నేను సవరించుకోవాలి, నేను దేవునితో సమాధానపడి నా అడుగులు ముందుకేసుకుని వెళ్ళాలి. ఇది నువ్వు చేయవలసిన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాన్ ఎప్పుడు మోసగాడు. సేవకుల్లో లోపాలు ఉన్నాయని, అండ్ విశ్వాసుల్లో లోపాలు, ఇలాంటి లోపాలు కలిగిన వాళ్ళతో నువ్వు ఎలా సహవాసం చేస్తావు? ఏండి, ఒక మంచి నీతిమంతులతో సహవాసం చేస్తే నీతి అబ్బుతుంది, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం అబ్బుతుంది. నిజమే. కాబట్టి వీళ్ళెవరికి జ్ఞానం లేదు, వీళ్ళెవరికి నీతి లేదు. కాబట్టి నేను ఏకాకిగా, అంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? అంటే సహవాసం లేదు. ఎక్కడికి వెళ్ళి వెతికినా సరే ఒక అమ్మాయి ఇలా అన్నదంట, ఈ అబ్బాయి నాకు నచ్చలేదు, ఈ అబ్బాయితో నేను డైవర్స్ తీసుకుంటాను. సరే, డైవర్స్ తీసుకున్నావు. డైవర్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తావు అంటే ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. సరే, నువ్వు అనుకున్నట్టే ఆ అబ్బాయి మంచోడైతే రెండో వాడు చేసుకోబోయేవాడు, సంతోషం. ఒకవేళ తర్వాత నువ్వు చేసుకున్నవాడు కూడా ఈడిగంట వెధవైతే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు మళ్ళీ మానేసి అమెరికా వాళ్ళలాగా 2 రోజులకు పెళ్లి చేసుకుంటారా? చాలాసార్లు సైతాన్ గడు ఇలాగే బోధిస్తాడండి. పాస్టర్ గారు లోపాలున్నాయి, వాళ్ళు లోపాలున్నాయి, వీళ్ళు లోపాలు ఉన్నాయని లోపాలు చూపించి వాడుతున్న సహవాసం చేయొద్దు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఎక్కడ లోపం లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు?
పరదేశికి వెళ్ళిపోవాలి ఇంకంతే. ఇంకా అక్కడికి వెళ్ళక కూడా నీకు లోపాలు కనబడితే అక్కడ ఉండకుండా పాతాళానికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? నాకెవరి లోపాలు నాకెందుకు సార్? నా లోపాల విషయంలో నేను ఏడుస్తాను దేవుని దగ్గర. ఆయనే నా చేయబట్టుకుని నడిపిస్తాడు. నేనేమి పెర్ఫెక్ట్ కాదు, నేనేమి గనుణ్ణి కాదు, కేవలం స్వల్పమైన వాడిని, అల్ప ప్రాణిని. నేనేమి జ్ఞానిని, పండితుడిని కాదు, మేధావిని కాదు. నేనెంత, నా బ్రతుకెంత, ఈ ఐడియాలజీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, నేనెంత అవివేకినైనా, ఎంత బలహీనున్నైనా నా దేవుడు బలవంతుడు, నా దేవుడు పరిశుద్ధుడు. ఒకనాటికి ఆ పరిశుద్ధతలోనికి, ఆ ఘనమైన ఉన్నత పదవిలోనికి దేవుడు నన్ను చేర్చేస్తాడు. నేను ఈ పరిస్థితుల్లో ఇలాగే ఉండిపోను. నేను పడినను తిరిగి లేస్తాను. కారణం ఏంటంటే యెహోవా నన్ను లేవదీయును. సైతాన్ గారితో చెప్పండి, రేయ్ కొమ్ములోడా, నా మీద నువ్వు అతిశయపడకరా అని. నేను కాదండి, మీకా గారు చెప్తున్నాడు 7వ అధ్యాయంలో సైతాన్ గారితో 8వ వచనంలో, నా శత్రువా నా మీద అతిశయపడొద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చుండినను యెహోవా నాకు వెలుగుగా ఉండను. నేను నా యెహోవా దృష్టికి పాపం చేశాను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఒరే శత్రువా అతిశయపడొద్దురా. తప్పైతే జరిగింది నా ద్వారా, నా దేవుడు మాత్రం పడినా సరే నన్ను లేవనెత్తుతాడు. ఇవి విశ్వాస పలుకులు. జ్ఞానం లేని వాడు ఏం మాట నమ్ముతాడు? అరే నువ్వు పడిపోయి అయిపోయింది నీ సినిమా, ఇంకా నువ్వు లేచే అవసరం లేదు, ఇంకా నువ్వు లేవవు, నువ్వు ఇంకా అయిపోయావు. ఒరే నేను పడితే లేవకుండా ఉండడానికి రాయిని కాదురా, బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేగుతాను నేను. ఎంత నేను కిందకు తోయబడితే అంత ఎత్తుకు ఎగసి వెళ్తాను. ఎందుకంటే యెహోవా నాకు వెలుగు, ఆయన నన్ను లేవనెత్తుతాడు. జ్ఞానము కలిగిన వాడు నిరీక్షణతో మాట్లాడతాడు. జ్ఞానము లేనివాడు అవిశ్వాసంతో, అపనమ్మికతో మాట్లాడతాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, అందులో సైతాన్ మాట నమ్ముతాడు. నమ్మొద్దు. మనం ఏం చేయాలంటే, ఇప్పటికే పలుమార్లు సైతాను మాట నమ్మాం, మోసపోయాం. ఇప్పుడు మనం చేయవలసింది ఒకే ఒక పని, అదేంటంటే నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యి. నా అవివేకాన్ని నాలోంచి తొలగించు నాయన. జ్ఞానము లేని మాటలు చెప్పాను, వివేకము లేకుండా ప్రవర్తించాను, నాకు జ్ఞాన హృదయము కలిగించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. జ్ఞానము లేకుండా మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మన ఊహలు, ఉద్దేశాలను బట్టి ఎన్ని మార్లు దేవుని గాయపరిచాం, మనం గాయపడ్డాము. వాటన్నిటిని బట్టి క్షమాపణ వేడుకుంటూ ప్రభు బల దగ్గరికి వెళ్దాం.